మన వెంకీ మామ మామూలోడు కాదండి. సినిమా వెంకీకి 50 కోట్లు కలెక్ట్ చేయలేన్నాడు, నోర్లన్నీ మూపించాడండి. అదేనండి నేను చెప్పేది, సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి. ఈ సినిమా 2 వారాలైనా సరే కలెక్షన్ ఏం తగ్గట్లేదండి. ఇప్పుడు దాకా బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. 280 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమనుకున్నారో సినిమా అయిన తర్వాత కూడా అదే అనుకున్నారు. ఈ సినిమాలో సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయినాయి. ముందుగా చెప్పాలంటే గోదావరి గట్టు మీద సాంగ్ అయితే 100 మిలియన్ వ్యూస్ కాకుండా 100 మిలియన్స్ రీల్స్ అనమాట. ఆ సాంగ్ని మళ్ళీ మళ్ళీ చేయడం కానీ, ఆ సాంగ్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, అసలు వెంకీ కెరీర్లో హై బ్లాక్ బస్టర్ హిట్. అంటే చిరంజీవి 200 కోట్ల మీద కలెక్షన్ వాల్తేరు వేరే ఉంది, అట్టా సైరా నరసింహారెడ్డి ఉంది. బాలకృష్ణకి ఆల్రెడీ 100 కోట్లు ఉన్నాయి. వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో, అసలు 100 కోట్లు కలెక్ట్ చేయలేడు అనుకున్న వాళ్ళందరికీ ఈ సినిమా మంచి సమాధానం ఇచ్చింది. ఈ సినిమా లాంగ్ రన్లో 300 కోట్ల వైపు రన్ చేయొచ్చని చాలామంది అంటున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా కొడుతుందండి. అందులో వెంకటేష్ గారు అయితే ఒక ఈగో లేని పర్సన్. ఆయన సినిమాలు కొట్టకపోతే ఎలాగా? ఆయన సినిమాలు ఎప్పుడు హిట్ కావాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకరిని. అట్టా సంక్రాంతి వస్తున్న సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇప్పటికి కూడా హౌస్ఫుల్ బోర్డులతో పిచ్చ రన్నింగ్లో ఉంది. ఈ సినిమా మంచి హిట్ కావాలని చాలామంది కోరుకున్నారు, అలాగే జరిగింది. అది కాకుండా ఒక సినిమాకి పెట్టిన పెట్టుబడి కన్నా 100 కోట్లు ప్రాఫిట్ ఏదొచ్చిందండి. హనుమాన్ సినిమాకి అయితే 30-40 కోట్లు పెడితే హై ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఈ సినిమాకి పెట్టిన 60 కోట్లు 50 కోట్లు బడ్జెట్ పెడితే ఇప్పటిదాకా 260 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అంటే థియేటర్ రైట్స్లు, డిస్ట్రిబ్యూటరు, ఇలా అన్నీ తీసుకున్న సినిమా మంచి లాభాలు తెచ్చింది. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకున్నారో మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్.